తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ విశ్వావసునామ సంవత్సరం ఈ నవగ్రహాల సంచారం ఎలా ఉంది, ద్వాదశ రాశులపై ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయి ఈ గ్రహాలు, ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు అయ్యప్ప శ్రీకృష్ణ సుధీర్ గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అండి. గురుగారు, ఈ విశ్వావసునామ సంవత్సరం తులారాశి వారికి ఏ రకంగా ఉండిపోతుంది? ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే మీరు చెప్పే దాంట్లో వృషభ రాశి కానివ్వండి, కర్కాటకం కానివ్వండి, కన్యా ఆల్మోస్ట్ బాగున్నాయి. ఇక పైన మనం చూసుకుంటే తులారాశి వారికి ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి, వీళ్ళకి రాజ్యపూజ్యం అవమానం ఎలా ఉంది, ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయంటారు? తులారాశి వారికి ఆదాయం 11, ఖర్చు 5, రాజపూజ్యం వచ్చేసి 2, అవమానం 2. అయితే తులారాశి వారు ఈ సంవత్సరాన్ని 2 భాగాలుగా విభజించుకోండి. మొదటి భాగం అనుకూలంగా లేదు, రెండవ భాగం అనుకూలంగా ఉంటుంది. దానికి కారణం ఏమిటి అంటే వీళ్ళకు ఉన్నటువంటి గురుడు అష్టమంలో ఉన్నాడు మే 14 వరకు, తర్వాత భాగ్యంలోకి వెళ్తాడు 1. అలానే శని వచ్చేసేసి షష్ఠ స్థానంలో ప్రవేశిస్తున్నాడు, పంచమరాహు. పంచమరాహు ఏంటంటే ఎప్పుడైనా సరే జీవితంలో సగాన్ని ఇబ్బందితోనూ సగాన్ని లాభంతోనూ ముగిస్తాడు. మొదటి అర్ధభాగం కొంత ఇబ్బంది పెడతాడు, తర్వాత రెండో అర్ధభాగంలో యోగం చేస్తాడని చెప్తాం. అందువల్ల ఉన్న 18 నెలల కాలం కుంభంలో ఉన్నటువంటి రాహువు మొదటి 9 నెలలు కొంచెం ఇబ్బంది, తర్వాత 9 నెలలు యోగాన్ని ఇస్తాడని చెప్పచ్చు. అదేవిధంగా వచ్చేసి గురుబలం వీళ్ళకు ఇక్కడి నుంచి మే 14వ తేదీ దాటిన తర్వాత గురుడు భాగ్య రాజ్య లాభాల్లో సంచారం చేస్తాడు. ఇది 3 సంవత్సరాల కాలాన్ని 1 సంవత్సర కాలంలో పూర్తి చేస్తున్నాడు 3 రాశుల్లో సంచారాన్ని. కాబట్టి ఈ 3 రాశుల సంచారము మళ్ళీ చేస్తాడు. కానీ ఈ సంవత్సరం మీకు ఇప్పటివరకు మీ అవసరం లేదని మిమ్మల్ని ఎవరైతే పక్కన పెట్టారో, మీరు పలకరిస్తున్నా కూడా మొహం చాటేసుకుంటూ వెళ్ళారో వాళ్ళందరికీ మీ అవసరం కలుగుతుంది. తులారాశి వాళ్ళు ఇప్పటివరకు ఏంటంటే ఈ సంవత్సరం మొదటి భాగం వదిలేసింది, రెండో భాగం ఫలితం గురించి మాట్లాడుతున్నాం. రెండో భాగంలో ఏంటంటే మీకు మీరే వాళ్ళకు తప్పనిసరి పరిస్థితుల్లో సహాయంగా నిండి అన్యథా శరణనాస్తి అని చెప్పి మీ దగ్గరికి వస్తారు వాళ్ళు. అలాంటి స్థితి, అలాంటి గౌరవాన్ని మీరు పొందగలుగుతున్నారు. సామాజికంగా మీ యొక్క ప్రాధాన్యత పెరుగుతుంది. ఇప్పటివరకు మిమ్మల్ని కుటుంబంలో కానీ సామాజికంగా కానీ ఒక వ్యక్తిగా చూసిన వ్యక్తులందరూ కూడా ఇప్పుడు మిమ్మల్ని ఒక శక్తిగా గుర్తించేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తద్వారా మీకు ఎంతో మెరుగైనటువంటి ఫలితాలు. అలానే కుటుంబ సభ్యుల మధ్య కానివ్వండి, జీవిత భాగస్వామి కానివ్వండి, సంతాన విషయంలో కానివ్వండి, వాళ్ళు పొందేటువంటి ఫలితాలు మీకు చాలా సంతృప్తిని, సమాజంలో మీ హోదాన్ని పెరిగించేలా చేస్తున్నాయి. ఆరోగ్యపరంగా కూడా ఉన్న అనారోగ్యాలన్నీ కూడా తొలగిపోయి మంచి ఆరోగ్యం, మంచి ఆహారం ఈ సంవత్సరం మీకు లభించేటువంటి ఫలితంగా చెప్పవచ్చు. భాగ్యంలో ఉండేటువంటి గురుడి యొక్క స్థితి ఎంత ఉన్నతమైందంటే దైవానుగ్రహాన్ని, అదేవిధంగా వచ్చేసి మీకు అదృష్టాన్ని రెండింటినీ మూట కట్టి మీ భుజాన పెట్టేటువంటి పరిస్థితి ఈ సంవత్సరం గురుడు మీకు అనుగ్రహం కలిగిస్తున్నాడని చెప్పచ్చు. అదేవిధంగా శత్రుపీడ నుంచి, రుణపీడ నుంచి, రోగపీడ నుంచి శని మీకు ఉపశమనాన్ని కలిగిస్తున్నాడు రోగస్థానంలో ఉన్నందు కారణం చేత. పాపాహ పాపకథాశుభాహ, పాపగ్రహం పాపస్థానంలోకి వెళ్ళిన కారణం చేత చెడుకు చెడు ఎలా అయితే మీరు -*−+ అంటారో, అదేవిధంగా చెడుకు చెడు శని షష్ఠ స్థానంలో ఉన్న కారణం చేత రోగాల నుంచి విముక్తి కలిగిస్తాడు, రుణాల నుంచి విముక్తి కలిగిస్తాడు, అదేవిధంగా శత్రుబాధ నుంచి విముక్తి కలిగిస్తాడు. నిరాటంకంగా అప్రతిహతంగా మీ యొక్క ప్రభ కొనసాగుతుందని చెప్పవచ్చు రెండో అర్ధ భాగం నుంచి. ముఖ్యంగా చెప్పాలంటే నవరాత్రులు పూర్తయిన తర్వాత ఆశ్వేజ మాసం నుంచి మీకు అత్యున్నతంగా యోగించే కాలం కింద చెప్పాలి. కాబట్టి మీకు అవకాశం ఉన్నట్లయితే ఈ సంవత్సరం ప్రత్యేకంగా నవరాత్రుల్లో అమ్మవారిని పూజించండి. రాహు యొక్క అనుకూలతలు మీకు పూర్తిగా లభిస్తాయి. తద్వారా ఏంటంటే రాహు ఒక మాయ చేస్తాడు మీ జీవితంలో. ఆ మాయ ఏంటంటే మిమ్మల్ని మంచి ఉన్నతమైనటువంటి ఆర్థిక స్థితిలోను, సమాజంలో అత్యంత ప్రముఖమైనటువంటి కీలకమైన స్థానంలో ఉండేలా మీకు దోహదకారం అవుతాడు. కాబట్టి ఇదేదో మీకు ఈ సంవత్సరం ఏదో 1 సంవత్సర కాలమో, లేదంటే ఒక 9 నెలల కాలమో, లేదంటే ఒక 18 నెలల కాలమో రాహు చేసేది కాదు. కుంభరాహుని చాలా ప్రత్యేకంగా తీసుకోవాలి. ఇంకా ప్రత్యేకంగా తులారాశిలో ఉన్నటువంటి కళారంగానికి సంబంధించిన వ్యక్తులు, కళారంగానికి సంబంధించిన ప్రత్యేకమైన నక్షత్రం స్వాతి నక్షత్రం, అది తులారాశిలో ఉంటుంది. ఈ నక్షత్రంలో జన్మించిన వారు కానివ్వండి, లేదంటే కళా సంబంధమైన వ్యక్తులకు కానీ కళలకు ఎనలేని ప్రాధాన్యత. ఒకప్పుడు కళలు ప్రభుత్వాలను కూడా కూల్చివేసి కొత్త ప్రభుత్వాలు ఏర్పడటానికి దోహదపడ్డాయి. గత కొంతకాలంగా ప్రభుత్వాలు కళల్ని కానీ, కళాకారులను కానీ, కళకు సంబంధించిన వ్యక్తులు కానివ్వండి, ప్రభుత్వాలకు కళాకారులకు మధ్య స్పర్ధత కూడుకున్నటువంటి వాతావరణం కనబడుతుంది. ఆ వాతావరణంలో పూర్తి స్థాయి మార్పు. నిన్నటి వరకు జరిగింది ఒకటి, ఈ రోజు నుంచి ఇంకొకటి అనే విధంగా ఉన్నటువంటి పరిస్థితి. సమన్వయం,
అధికారుల యొక్క సహాయ సహకారాలు, ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలు, కళాకారులను గుర్తించమే మానవేసిన ప్రభుత్వాలు కళాకారుల్లో ఉన్నటువంటి ప్రతిభను కానివ్వండి, ఆవశ్యకతను కానీ గుర్తించి చాలా ఉన్నతమైనటువంటి యోగాన్ని కలిగిస్తాయని చెప్పవచ్చు. ఇన్ని మార్పులు కొన్ని రంగాల్లో వస్తాయి. అది ముఖ్యంగా వస్తే తులారాశి వారి యొక్క ప్రాధాన్యతను పెంచే విధంగా ఏర్పడతాయని చెప్పచ్చు. అంటే ప్రథమార్థం కాస్త వదిలేయమన్నారు, ద్వితీయార్థం నుంచి బాగుంటుందని చెప్పారు కదా. తులారాశి అధిపతి అయినటువంటి శుక్రుడు మీనరాశిలో ఉచ్చ స్థితిలో ఉన్నాడు కదా, ఎటువంటి ఫలితాన్ని ప్రథమార్థంలో ఇవ్వడంటారు? ప్రథమార్థం ఒక నెల ఉంటాడు, దాంట్లో తర్వాత మారతాడు కదా. ఆ నెల రోజులే బాగుంటుంది. అందులో స్వక్షేత్రానికి వెళ్తాడు, తర్వాత వృషభంలో అది అష్టమం అవుతుంది. అందులో అష్టమంలోంచి వెళ్తే పట్టుదలతో కొన్ని పనులు సాధించవచ్చు కానివ్వండి, అదృష్టం కలిసి వచ్చినప్పటికీ పట్టుదల సాధించినప్పటి దానికి రెండింటికి తేడా ఉంటుంది. భగవంతుడు ఎవరో మనకు అనుగ్రహించి మన నెత్తిన వచ్చేసి పూల వర్షం కురిపించడం వేరు, మనం ఏర్పాటు చేసుకొని 4 పూలు మన నెత్తిన పడేలా చేసుకోవటం వేరు. పట్టుదలతో సాధించేది మన ప్రయత్నము, అంటే మనం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ ఉంటుంది. కానీ వ్యవస్థ మొత్తం మనకు అనుకూలంగా మారే దైవానుగ్రహంతో సాధిస్తారు. అలాంటి స్థితి రెండో అర్ధ భాగంలో ఉంది వీళ్ళకని చెప్పచ్చు. సరే, మరి అయితే ఏ రంగాల వారికి బాగా అనుకూలంగా ఉన్నాయి? కళారంగం వాళ్ళకి చాలా అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి ఈ సంవత్సరం. అందులో ప్రత్యేకంగా గురుడు ఎప్పుడైతే తులారాశికి ఉన్నటువంటి స్థితి అష్టమం నుంచి భాగ్యంలోకి వెళ్తాడో అక్కడి నుంచి అత్యద్భుతమైన ఫలితాలు ఇస్తాడని చెప్పచ్చు. తర్వాత వచ్చేసి శని షష్ఠ స్థానంలోకి వెళ్ళటం వల్ల ఆరోగ్యపరమైనటువంటి స్థితి మెరుగవుతుంది. అలానే వైద్య రంగంలో ఉన్నటువంటి వ్యక్తులకు కానివ్వండి, వాళ్ళకి మంచి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా వచ్చేసి పంచమ రాహు వల్ల ఏంటంటే పెట్రోలియం ప్రోడక్ట్స్ సంబంధించిన కానీ, ఎరువులు, అలానే వచ్చేసి లిక్కర్ సంబంధించిన వ్యాపారం, ఏదైతే వాసనతో కూడుకున్నటువంటి వ్యాపారం ఉంటుందో, అంటే ఒక చోటుకు వెళ్ళినప్పుడు కిరోసిన్ ఉంది, ఆ ప్రాంతంలో ఉన్నా కూడా ఇది కిరోసిన్, పెట్రోల్ ఉంటే పెట్రోల్, ఆ వాసనలు తెలుస్తాయి మనకు. అలాంటి వాసనతో తెలుసుకునేటువంటి వ్యాపారాలన్నీ కూడా వీళ్ళకి కలిసి వస్తాయని చెప్పచ్చు తులారాశి వారికి. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు చాలామంది విద్యార్థులు. ఇదే టైం కాబట్టి, సో మనకి ఏదైతే ఉగాది ప్రారంభం అవుతుంది తర్వాత నుంచి వాళ్ళందరూ కూడా చూస్తూ ఉంటారు ఇప్పుడు ఎలా ఉంటుంది. రెండో ఛాన్స్ మంచిదని చెప్పచ్చు మొదటి ఛాన్స్ కంటే. మొదటి ప్రయత్నం అంత అనుకూలంగా లేదు. అందువల్ల ఏంటంటే ఎప్పుడైతే మీరు గురుడు మారుతున్నాడో మే 14వ తారీఖు తర్వాత, మ్యాక్సిమం మే 14 లోపు చాలా వరకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఎంసెట్లు కానివ్వండి, ఇలాంటి నీట్ కానీ ఇలాంటివన్నీ అయిపోతాయి. కాబట్టి ఏంటంటే అయితే వైద్య సంబంధం విద్యకు అనుకూలమైన స్థితిలో రాహు ఉన్నాడు కాబట్టి విద్య కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి విద్యా ఫలితాలు బాగుంటాయని చెప్పచ్చు. అనగానే వాళ్ళు తప్పనిసరిగా సీట్ పొందడానికి అవకాశం ఉందని చెప్పచ్చు నీటిలో రాసే వాళ్ళకి. ఎందుకంటే దీనికంటే మన మిగతా ఇంజనీరింగ్ లాంటి వాటికంటే కూడా జేఈ మెయిన్స్ కానివ్వండి, లేదంటే ఐఐటి కానివ్వండి, ఇలాంటి వాటికంటే కూడా ఎప్పుడైతే మీకు వైద్య సంబంధమైన విద్యకు వచ్చేసరికి రాహు అనుకూలమైన ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి అది మెరుగైన ఫలితాలు ఇస్తుందని చెప్పచ్చు. మరి ప్రథమార్థం కూడా మరీ ప్రతికూలంగా లేకుండా ఉండేందుకు ఏం చేయాలంటారు? ఎలాంటి పరిహారాలు పాటించాలి? అమ్మవారిని పూజ చేస్తే మంచిది. దుర్గాదేవిని శుక్రవారం, మంగళవారం నాడు, ముఖ్యంగా రాహుకాల సమయంలో విశేషమైన అర్చనలు చేస్తారు. నిమ్మకాయలతో దీపాలు పెట్టేసేసి దాంట్లో ఆవు నెయ్యితో వెలిగించి దీపం పెట్టి, దాని తర్వాత అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలు, లలితా సహస్రం కానివ్వండి, ఖడ్గమాల కానివ్వండి, త్రిశతి కానివ్వండి, ఇలాంటి మీకు ఏది చేతనైతే అది, లేదంటే కనీసం దుర్గా సప్తశ్లోకి అని ఉంటుంది, అది పారాయణ చేయండి, చాలా విశేషమైన ఫలితాలు కలుగుతాయి. రాహు ఈ సంవత్సరం మీకు అత్యంత కీలకమైన భూమికి పోషిస్తున్నాడు. రాహు మీకు ఎంత మేలు చేస్తాడంటే మీరు అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలిగినటువంటి బలాన్ని, నైతిక స్థైర్యాన్ని మీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి రాహు అమ్మవారికి ప్రతినిధి కాబట్టి దుర్గాన్ని పూజించండి. అలానే మినుముతో చేసినటువంటి వడలు లాంటివి దుర్గకు మాలగా సమర్పించండి శనివారం నాడు. తద్వారా మీకు మంచి అనుకూలమైన ఫలితాలు కలుగుతాయని చెప్పి. గురుగారు, తులారాశి వారికి విశ్వావసనామ సంవత్సరం ఎలా ఉండనుందన్న అంశాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలండి. స్వస్తిశ్రయాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహేన్మహేష గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. సహనా భవతు సహనో భునక్తు సహవీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తమావిద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ప్రజలందరూ కూడా విశ్వావసునామ సంవత్సరంలో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తోగాలని ఆ సర్వేశ్వరుని ప్రార్థిస్తూ మీ అందరికీ కూడా విశ్వావసునామ సంవత్సరం, నూతన సంవత్సర శుభాకాంక్షలు.